హలో అండి, వెల్కమ్ టు బ్యాచిలర్ కుకీస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో కాదు, టమాటా రైస్. మన ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఈ టమాటా రైసే కదా. దీనికి టమాటా, ఆనియన్ ఉంటే సరిపోతుంది. ఈజీగా చేసేసుకోవచ్చు ఈ టమాటా రైస్ని. అయితే ఇంకా రెసిపీలోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసేసి వీడియోను చూసేయండి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని 1 స్పూన్ నెయ్యిని వేశాను. ఇక్కడ నెయ్యి అనేది ఆప్షనల్, మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ నెయ్యిని వేసాం కదా, నేను అలానే కొంచెం ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు నెయ్యి అనేది కరిగాక 1 స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చిని వేసి బాగా ఫ్రై చేయాలి. 2 మినిట్స్ ఇలా ఫ్రై అవ్వనించి ఇందులోనే కొంచెం కరివేపాకు, 3 పచ్చిమిర్చిలను వేసి ఇలా బాగా ఫ్రై చేయాలి. ఇక్కడ పచ్చిమిర్చి అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక ఆనియన్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్ అనేది కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక అందులోనే కొన్ని వెల్లుల్లిపాయలు, ఒక 3 టమోటాలను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 3 పెద్ద సైజు ఉన్న టమోటాలను తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర చిన్న టమోటాలు ఉంటే 4 వేసుకుంటే సరిపోతుంది. మనం చేసేది టమాటా రైస్ కాబట్టి మనకి టమాటాలు అటు ఇటు కొంచెం ఎక్కువే ఉన్నా పర్లేదు. ఇక్కడ మీరు బాగా పండి ఉన్న టమాటాలను తీసుకోండి. కొంతమంది ఈ టమాటా రైస్ లో టమోటాలు, ఆనియన్ అనేది గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ ని ఇందులో యాడ్ చేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మనం అలా చేస్తే ఏమవుతుందంటే మనకు తినేటప్పుడు టమాటా ముక్కలు అనేవి తగలవు. అంతే, డిఫరెన్స్ ఇంకేమీ లేదు. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలుపుతున్నాను. మీలో ఎంతమందికి టమాటా రైస్ చేయడం వచ్చు కామెంట్ చేయండి. ఒకవేళ రాకపోతే ఏమీ పర్లేదు, ఇదే ప్రాసెస్ మొత్తం. మనం వేసిన టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ మగ్గేంత వరకు మనం పైన గ్లాస్ లిడ్ పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత గ్లాస్ లిడ్ తీసి చూస్తున్నాను. చూడండి, టమాటా అనేది కొంచెం సాఫ్ట్ గా అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ కారం వేసి బాగా కలుపుతున్నాను. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసి మళ్ళీ బాగా కలపాలి. నేను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఈ టమాటా రైస్ ని బాగా చేసేది. ఆంటీ చేసే టమాటా రైస్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఆంటీ ఎప్పుడు చేసినా గానీ నా కోసం ఒక బాక్స్ అయితే పంపించేది. ఈ టమాటా రైస్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో ఎలా చేయాలో నేను ఆంటీ దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కొత్తిమీర ఎందుకు యాడ్ చేసామంటే ఆ ఫ్లేవర్ అనేది ఆ పీసెస్ అన్నిటికీ పడుతుంది. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత బాగా కలిపి లిడ్ పెట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అలా ఉంచి చూస్తున్నాను. చూడండి, టమాటా, ఆనియన్ అనేవి చాలా సాఫ్ట్ గా వచ్చేసాయి. మీరు ఒకవేళ స్టీల్ దాంట్లో చేసే పని అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇలా ఒకసారి బాగా కలిపి ముందుగానే చేసి పెట్టుకున్న రైస్ ను యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ అనేది మనకి బొడిబొడిలాడుతూ ఉండాలి. అప్పుడే మనకు తినడానికి చూడడానికి బాగుంటుంది. ఇలా రైస్ మొత్తం వేసాక ఈ టమాటా గ్రేవీని రైస్ మొత్తానికి పట్టేంత వరకు బాగా కలపాలి. మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది. ఆఫీస్ కి వెళ్లే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ రెసిపీ. ఎందుకంటే మనం ఆఫీస్ కి కర్రీ తీసుకెళ్తుంటాం కదా, ఆ కర్రీ అనేది అటు ఇటు తొనిగి మన బ్యాగ్స్ అనేవి పాడైపోతూ ఉంటాయి. ఇలాంటి ఐటెంకి అయితే అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఇంకా ఇదే కాదు, చాలా రెసిపీస్ ఉన్నాయి. మీరు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అన్ని చూసి ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. ఇలా టమాటా అనేది రైస్ మొత్తానికి బాగా పట్టాక కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర అనేది వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. చూసారు కదా, రైస్ అనేది చాలా పొడి పొడిలాడుతూ ఉంది. ఇక ఇంతే, టమాటా రైస్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక రెసిపీతో నెక్స్ట్ డే మీ ముందు ఉంటాను. బాయ్.